హలో ఆల్, వెల్కమ్ టు ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ. మీరందరూ ఏపీఎస్సి గ్రూప్ 2కి సరిగ్గా లేదనుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చదువుకుంటున్నారు అనుకుంటున్నాం. దాదాపుగా ఇంకో 60 డేస్ మాత్రం ఎగ్జామ్కి అయితే మనకి ఉంది. కాబట్టి ఈ 60 డేస్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇప్పటి వరకు ఏవైతే చదివారో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకొని బాగా లేదంటే ఎఫిషియెంట్గా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అనుకుంటున్నాం. సో దానిలో భాగంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో హెల్ప్ అయ్యే ఒక టాపిక్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఆ టాపిక్ ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేది రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ రిపోర్ట్ లో మేజర్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఏమున్నాయి, ఓవరాల్ గా ఇండియాలో ఏ విధంగా ఉన్నాయి, ఇండియా టార్గెట్స్ ఏ విధంగా అచీవ్ చేసింది, ఇలాంటి విషయాలన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఎంతవరకు అవసరం అవుతాయి వాటన్నిటిని కూడా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒకటి రేపు గ్రూప్ 2 ఎగ్జామ్ లో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎకో సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ఫ్యూచర్ లో రాయబోయే ఎటువంటి ఎగ్జామ్లైనా నెక్స్ట్ మళ్ళీ ఇంకో రిపోర్ట్ వచ్చేంత వరకు ఈ రిపోర్ట్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఈ రిపోర్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని దీనికి సంబంధించిన కీ ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనిలో భాగంగా ఒక్కసారి మనం ఈ ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి 60 డేసే ఉందని చెప్పుకున్నాం కదా, ఈ 60 డేస్ లో చేసుకోవాలి అనేది ఒక్క 1 మినిట్ లో డిస్కస్ చేసుకుందాం. సో దీనిలో భాగంగా మీరు ఆల్రెడీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి 4 సబ్జెక్ట్స్ లో పాలిటీ ప్లస్ హిస్టరీ, ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో ఈ రెండు పేపర్ 1 కి సంబంధించి చదివేసి ఉంటే వెరీ గుడ్. దాని తర్వాత ఇప్పుడు ఈ 60 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ 60 డేస్ పాలిటీ అండ్ హిస్టరీ రెండు రివిజన్ చేసుకుంటూ దానితో పాటుగా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 2 ఏదైతే ఉందో వాటిని వీలైన ఎక్కువ సార్లు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విధానంలో చదువుకుంటూ దాని కరెంట్ అఫైర్స్ అనేది యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఈ 60 రోజులు ఆల్రెడీ మీకు ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళండి. ఒకవేళ మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోవడం ఇబ్బంది పడితే ఈ 60 డేస్ మాత్రం పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ రివిజన్ చేసుకోండి. పెర్ డే ఒక 2 అవర్స్ 3 అవర్స్ లేదంటే ఒక 4 అవర్స్ పెట్టుకుంటూ రివిజన్ చేసుకోండి. రిమైనింగ్ టైం అంతా కూడా ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కి మీరు పెట్టుకుంటూ చదువుకొని వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీరు రాయబోయే ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 60 డేస్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి స్టాటిక్ కొంత పార్ట్ ఉంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ పార్ట్ దానికి ఈక్వల్ గానే ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ మీద కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిలో భాగంగా కరెంట్ అఫైర్స్ కి మీరు 3 ఫేజెస్ గా డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా లాస్ట్ 4 మంత్స్ అంటే మనకి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి ఎక్కువగా చదవడానికి ప్రయత్నం చేయండి. అంటే సెప్టెంబర్ నుంచి ప్రతిది పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చదివేలాగా ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కానీ లేదంటే ఫిబ్రవరి 10th వరకు కానీ పిన్ టు పిన్ చదివేలాగా ప్లాన్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్ లో భాగంగా పెట్టుకోండి. తర్వాత సెకండ్ ఫేజ్ లో భాగంగా జూన్ నుంచి జూన్ 2024, సెప్టెంబర్ 2024 అలాగే జూన్ 2024 నుంచి సెకండ్ ఫేజ్ లో భాగంగా చదువుకోవడానికి ప్లాన్ చేసుకోవడం పెట్టుకోండి. ఇవి అట్లీస్ట్ ఒక 2 టైమ్స్ అయినా రివిజన్ చేసుకునేలాగా, 2 టైమ్స్ అయినా చదువుకునేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత జూన్ కు ముందు ఏవైతే ఉన్నాయో లైక్ మే గానీ, ఏప్రిల్ గానీ, జనవరి గానీ 2023 కానీ ఏవైతే ఉన్నాయో మేజర్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్ లో ఉన్నాయో లేదా మేజర్ ఈవెంట్స్ ఏవైతే జరిగాయో వాటి గురించి డీటెయిల్డ్ గా చదువుకోండి. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టినా కొంతవరకు ప్రాబ్లం అయితే లేదు. బట్ జూన్ నుంచి ఇప్పుడు ఏదైతే జనవరి ఎండింగ్ ఉందో జనవరి 2025 వరకు డీటెయిల్డ్ గా ప్రతిదీ లైన్ టు లైన్ వీలైన ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటూ చదవడం ద్వారా కరెంట్ అఫైర్స్ కి ఈజీగా అప్రోచ్ అవుతారు. ఇన్ కేస్ పేపర్ 2 లో 50+ కరెంట్ అఫైర్స్ వచ్చాయి అనుకోండి, అట్లీస్ట్ 40+ కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే లేదా మీరు రివిజన్ చేసుకుంటే డెఫినెట్ గా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో దీనిలో భాగంగా ఆల్రెడీ మీరు వేరే ఏమైనా సోర్సులు ఫాలో అయ్యి కరెంట్ అఫైర్స్ అప్రోచ్ అవుతుంటే దాన్నే ఫాలో అవ్వండి, దాన్ని మల్టిపుల్ రివిజన్ చేయండి. లేదు మీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవడానికి సరైన సోర్స్ లేదనుకుంటే మన ఎస్టీఎన్ఐఎస్ అకాడమీ ఎక్స్క్లూజివ్ గా కరెంట్ అఫైర్స్ కి సంబంధించి జనవరి 2024 నుంచి డీటెయిల్ కరెంట్ అఫైర్స్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆ కోర్స్ తీసుకొని ఇప్పటికీ మించిపోయిన టైం లేదు. ఈ 60 డేస్ లో ఈజీగా కరెంట్ అఫైర్స్ మనం చదువుతూ రివిజన్ చేసుకుంటూ ఈజీగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో వీలైన తక్కువ సోర్సెస్ పెట్టుకొని వీలైన ఎక్కువ రివిజన్ చేస్తేనే డెఫినెట్ గా గ్రూప్ 2 ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అయితే అవకాశం
ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని 60 డేస్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ లో భాగంగా ఈ రోజు ఒక టాపిక్ మనం చూద్దాం. ఆ టాపిక్ కూడా మీకు కొంతవరకు హెల్ప్ఫుల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో రీసెంట్ గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీ భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడంటే 21 డిసెంబర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ లో దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉంది ఇది బైనియల్ బేసిస్, అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 1987వ సంవత్సరం నుంచి రిలీజ్ చేయడం ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని రిలీజ్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దీనిలో భాగంగా ఏదైతే ఫీల్డ్ బేస్డ్ నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాను బేస్ చేసుకుని, అలాగే దాంతో పాటు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను బేస్ చేసుకుని ఈ ఫారెస్ట్ సర్వే అనేది లేదా ఈ ఫారెస్ట్ సంఖ్య లేదంటే ఫారెస్ట్ ఏ విధంగా ఉన్నాయి అనేది రిపోర్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ 2023వ సంవత్సరం రిలీజ్ చేసిన రిపోర్ట్ 18th రిపోర్ట్ గా మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ 2021లో మనకి 17th రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం ఏంటంటే కంపారిటివ్ స్టడీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు కాలంలో 2023 ఫారెస్ట్ సర్వే లేదంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అన్నట్టు అడిగేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కొద్దిగా డీటెయిల్ గా డెప్త్ గా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి 2021 రిపోర్ట్ కి 2023 రిపోర్ట్ కి రెండింటికి లింక్ చేసుకొని చదువుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో దీనిలో భాగంగా మేజర్ ఫైండింగ్స్ ఏంటి, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం ఉన్న మేజర్ ఫైండింగ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, బేసికల్ గా ద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ 8,27,357 స్క్వేర్ కిలోమీటర్, 8,27,357 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది మన ఇండియాలో ఉందన్నట్టు ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కంట్రీ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో ఈ పర్టికులర్ ఫారెస్ట్ ఏరియా 25.17% అనేది ఆక్యుపై చేయడం జరిగింది అన్నట్టు మనకి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే లాస్ట్ 2021 రిపోర్ట్లు ఎంత ఉంది, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలుపుకుంటే మనకి ఆల్మోస్ట్ 24.62% అనేది ఉంది. సో 24.62% అనేది 2021 రిపోర్ట్ ప్రకారం. ఇప్పుడు 2025 రిపోర్ట్ ప్రకారం 2023 రిపోర్ట్ ప్రకారం 25.17% అనేది పెరిగింది. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1%, ఆల్మోస్ట్ 0.9% వరకు ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది అనేది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగా చూసుకుంటే ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి 7,15,343 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 7,15,343 స్క్వేర్ కిలోమీటర్లు ఓన్లీ ఫారెస్ట్ కవర్ అనేది ఉంది. తర్వాత ట్రీ కవర్ వచ్చేసరికి 1,12,014 కిలోమీటర్లు స్క్వేర్ కిలోమీటర్లు ట్రీ కవర్ అనేది ఉంది. సో ఓవరాల్ జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి 21.76%, అదే ట్రీ కవర్ వచ్చేసరికి 3.41% అయితే ఉంది. ఇది లాస్ట్ ఇయర్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఫారెస్ట్ కవర్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందంటే 21.71% అనేది లాస్ట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ రిపోర్ట్ ప్రకారం, లాస్ట్ రిపోర్ట్ లో 21.71% అనేది ఫారెస్ట్ కవర్ ఉంది. అదే ట్రీ కవర్ వచ్చేసరికి మనకి 2.91% అనేది ట్రీ కవర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇటు ఫారెస్ట్ కవర్ ఆల్మోస్ట్ 0.05% ఇంక్రీజ్ అయింది, ట్రీ కవర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 0.5% అనేది ఇంక్రీజ్ అవడం జరిగింది. సో ఓవరాల్ గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ద కంట్రీ లేదంటే ఇండియాకి సంబంధించిన ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది లాస్ట్ రిపోర్ట్ తో పోల్చుకుంటే ఈ రిపోర్ట్ లో ఇంక్రీజ్ అయింది అన్నట్టు మెన్షన్ చేయడం అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ కాస్త డెప్త్ గా వెళ్ళి ఎగ్జామినర్ మనం టెస్ట్ చేయడానికి ఎలా అడుగుతారంటే ఇంతకు ముందు ఓవరాల్ గా 25.17%, 24.62% ఇలాంటివన్నీ అడిగాడు. ఓవరాల్ గా ఇండియన్ జాగ్రఫికల్ ఏరియాలో ఫారెస్ట్ కవర్ ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తుంది అనేది ఇంతకు ముందు అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు కాస్త డెప్త్ గా వెళ్తే ఎలా అడుగుతారంటే 2023 రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం ట్రీ కవర్ అనేది ఫారెస్ట్ కవర్ కంటే ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యింది అంటారు, లేదా ట్రీ కవర్ అనేది ఫారెస్ట్ కవర్ కంటే డిక్రీజ్ అయ్యింది అని అంటారు అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ట్రీ కవర్ అనేది కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ట్రీ కవర్ అనేది ఫారెస్ట్ కవర్ కంటే ఎక్కువ అయింది. ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి మనము అబ్జర్వేషన్ గా డ్రా చేసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో యాజ్ కంపేర్ టు ది అసెస్మెంట్ 2021 దేర్ ఈస్ ఇంక్రీజ్ ఆఫ్ 1445 స్క్వేర్ కిలోమీటర్స్, 1445 స్క్వేర్ కిలోమీటర్స్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ద కంట్రీ, విచ్ ఇన్క్లూడ్స్ 156 స్క్వేర్ కిలోమీటర్ ఇంక్రీజ్ ఇన్ ద ఫారెస్ట్ కవర్, 1289 స్క్వేర్ కిలోమీటర్ ఇంక్రీజ్ ఇన్ ద ట్రీ కవర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా 1445 స్క్వేర్ కిలోమీటర్లు అనేది
ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అందులో 156 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్, 1289 ట్రీ కవర్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నట్టు మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఈ డేటా నేను ఇచ్చేదంతా కూడా టు ది పాయింట్ డేటా అనమాట, ఎక్స్ట్రా డేటా అనేది ఏమి ఇవ్వట్లేదు. సో ఈ టు ది పాయింట్ డేటాను మనం గుర్తుపెట్టుకుంటే రేపు పొద్దున ఎగ్జామ్ వీటిని బేస్ చేసుకుని అటు ఇటు మార్చుతూ క్వశ్చన్ అడగడానికి హై పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. సో దీనిలో భాగంగా ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకుంటే, టాప్ 4 స్టేట్స్ మాక్సిమమ్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇంక్రీజ్ చేసిన మాక్సిమం టాప్ 4 స్టేట్స్ ఏంటంటే, మొట్టమొదటిగా ఛత్తీస్గఢ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. అంటే ఓవరాల్ గా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మాక్సిమం ఇంక్రీజ్ అయిన స్టేట్స్ అనమాట. ఛత్తీస్గఢ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, థర్డ్ ప్లేస్ లో ఒడిషా, తర్వాత 4th ప్లేస్ లో రాజస్థాన్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే 3 టాప్ స్టేట్స్ మాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ద ఓన్లీ ఫారెస్ట్ కవర్ లో మాక్సిమం ఇంక్రీజ్ కలిగిన. సో ఇక్కడ చూసుకోండి, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇది ఓన్లీ ఫారెస్ట్ కవర్ మాక్సిమం పెరిగిన దాంట్లో మిజోరం ఫస్ట్ ప్లేస్ లో ఉంది, గుజరాత్ సెకండ్ ప్లేస్ లో ఉంది, ఒరిస్సా అనేది థర్డ్ ప్లేస్ లో ఉండడం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే దాంతో పాటుగా ఏరియా వైజ్ టాప్ 3 స్టేట్స్ హ్యావింగ్ లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్. ఓవరాల్ గా ఇండియాలో హైయెస్ట్ లార్జెస్ట్ గా ఇవేంటి ఇంక్రీజ్ అయినాయి, లాస్ట్ రిపోర్ట్ తో పోల్చుకుంటే ఈ రిపోర్ట్ లో ఇంక్రీజ్ అయినాయి ఫస్ట్ 2 పాయింట్స్. ఇప్పుడు ఈ థర్డ్ పాయింట్ ఏంటి, ఏరియా వైజ్ ఓవరాల్ గా ఏరియాలో ఇండియాలో లార్జెస్ట్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ కలిగి ఉన్న స్టేట్స్ ఏంటంటే, మధ్యప్రదేశ్ టాప్ లో ఉంది, సెకండ్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, తర్వాత థర్డ్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉండడం జరిగింది. దాని తర్వాత ఏరియా వైజ్ టాప్ 3 స్టేట్స్ లార్జెస్ట్ ఫారెస్ట్ కవర్, ఓన్లీ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది, ఛత్తీస్గఢ్ థర్డ్ ప్లేస్ లో ఉంది. చూడండి ఇక్కడ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ వచ్చేసరికి ఏమైంది, మహారాష్ట్ర అనే థర్డ్ ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఛత్తీస్గఢ్ అనేది ముందుకు రావడం జరిగింది. మిగతా 2 కూడా సేమ్ ఉండడం మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే దాంతోపాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ జాగ్రఫిక్ ఏరియా, ఆ పర్టికులర్ స్టేట్ జాగ్రఫిక్ ఏరియాని బేస్ చేసుకొని అక్కడ ఉన్న ఫారెస్ట్ కవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ లో మనం చూసుకుంటే హైయెస్ట్ ఎక్కడ ఉంది, లక్షద్వీప్ లో హైయెస్ట్ గా ఉండడం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెకండ్ మిజోరాం లో ఉంది, తర్వాత థర్డ్ అండమాన్ అండ్ నికోబార్ లో మనకు కనిపించడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్ గా ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, మొత్తంగా 19 స్టేట్స్ ఆర్ యూటీస్, ఈ స్టేట్స్ యూటీస్ లో 19 స్టేట్స్ ఆర్ యూటీస్ 33% కంటే ఎక్కువ ఫారెస్ట్ కవర్ ని జాగ్రఫికల్ ఏరియాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ ఫారెస్ట్ కవర్ ని కలిగి ఉన్నాయన్నట్టు చెప్పడం జరిగింది. జనరల్ గా ఒక ఏదైనా కంట్రీ గానీ, ఏదైనా స్టేట్ గానీ, ఏదైనా ఒక ఏరియా గానీ ఐడియల్ ఫారెస్ట్ కవర్ అంటే అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ గా ఉందని చెప్పడానికి ఒక ఐడియల్ ఫారెస్ట్ కవర్ ఎంత అంటే 33% అనేది ఐడియల్ అనమాట. సో ఐడియల్ ఫారెస్ట్ కవర్ కంటే ఎక్కువగా దాదాపుగా 19 స్టేట్స్ కలిగి ఉండడం మనకి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో ప్రధానంగా 8 స్టేట్స్ ఆర్ యూటీస్, ప్రధానంగా మిజోరాము, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అండ్ మణిపూర్ ఆల్మోస్ట్ ఫారెస్ట్ కవర్ అబౌవ్ 75% కలిగి ఉన్నాయి. ఈ 8 స్టేట్స్ ఆర్ యూటీస్ 75% కంటే ఎక్కువగా ఫారెస్ట్ కవర్ అనేది వాళ్ళ జాగ్రఫిక్ ఏరియాతో కంపేర్ చేసుకున్న పెరిగి ఉన్నాయి అన్నట్టు మనకి ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా కీ పాయింట్స్ అండి, కీ పాయింట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ద టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ చూసుకుంటే, మొత్తంగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇండియాలో కానీ ఓవరాల్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ చూసుకుంటే 4992 స్క్వేర్ కిలోమీటర్ల కంట్రీలో ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే దాంతో పాటుగా ద టోటల్ గ్రోవింగ్ స్టాక్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఫారెస్ట్ ఏరియా కంటే బయట చూసుకున్నాడు, అంటే ఫారెస్ట్ ఏరియా అయితే అకార్డింగ్ టు మన ఫారెస్ట్ సర్వే డిపార్ట్మెంట్ ఏదైతే డెఫినేషన్ ఇచ్చిందో ఆ డెఫినేషన్ బేస్ చేసుకున్న ఫారెస్ట్ ఏరియా అయితే దానికి అవుట్ సైడ్ ఉన్న ఏరియాస్ లో ఒకసారి మనం గ్రోవింగ్ స్టాక్ ఒకసారి చూసుకుంటే ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్ యాజ్ ద 6430 మిలియన్ క్యూబిక్ మీటర్స్. ఇందులో 4479 మిలియన్ క్యూబిక్ మీటర్స్ వచ్చేసరికి ఇన్సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్, అలాగే 1951 మిలియన్ క్యూబిక్ మీటర్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాయి అన్నట్టు మనకి ఇక్కడ ఏదైతే ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే దాంతో పాటు దేర్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద 262 మిలియన్ cubic meter of the total growing stock as compared to the previous assessment, which includes an increase in the 91 million cubic meter inside the forest, 171 million cubic meters outside the forest area. So overall ga inside the forest area, outside the forest area lo chusukunte 262 million cubic meters stock anedi increase ayindi. Stock in terms of volume gaani,
ఇన్ టర్మ్స్ ఆఫ్ పొటెన్షియల్ క్రియేషన్ కానీ దీన్ని బేస్ చేసుకొని చెప్తారనమాట. అది మనకి ఇంక్రీజ్ అవ్వడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ ఫారెస్ట్ రిపోర్ట్ లో మేజర్ గా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంపాక్ట్ లేదంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఇంక్రీజింగ్స్ లేదంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పర్యావరణ పరిరక్షణలో మన ఫారెస్ట్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాయి ఒకసారి మనం చూసుకుంటే, ఓవరాల్ గా బాంబో ట్రీస్ చూసుకుంటే ద ఎక్స్టెంట్ ఆఫ్ బాంబో బీరింగ్ ఏరియా ఫర్ ద కంట్రీ ఇస్ ఎస్టిమేటెడ్ 1,54,670 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. లాస్ట్ అసెస్మెంట్ తో పోల్చుకుంటే 5,227 స్క్వేర్ కిలోమీటర్స్ బాంబో ఏరియా అనేది ఇంక్రీజ్ అవ్వడం కూడా జరిగింది అన్నట్టు ఈ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. దాని తర్వాత టోటల్ యాన్యువల్ పొటెన్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ టింబర్ ఫ్రమ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ 91.51 మిలియన్ క్యూబిక్ మీటర్స్ ఇంక్రీజ్ అయ్యింది. టింబర్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ టింబర్ ప్రొడక్షన్ ఏదైతే కలప ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవ్వడం కూడా 91 క్యూబిక్ మిల్లీమీటర్స్ ఎస్టిమేట్ అయినట్టు కూడా ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇది బేసికల్ గా ఈ ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు. సో దీనిలో భాగంగా చూసుకుంటే ఇన్ ద ప్రెజెంట్ అసెస్మెంట్ టోటల్ కార్బన్ స్టాక్ చూసుకుంటే, కార్బన్ స్టాక్ ఏంటంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని శోషించుకునే లేదంటే దాన్ని క్యాప్చర్ చేసే క్యాపబిలిటీ అనేది ఎంత ఉంది ఒక పర్టికులర్ ఫారెస్ట్ ఏరియాకి కానీ ఒక పర్టికులర్ ఎకో సిస్టమ్ కానీ ఆ కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని లేదంటే స్టోర్ చేసే క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని కార్బన్ స్టాక్ గా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ కార్బన్ స్టాక్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే ఇన్ ద ప్రెజెంట్ అసెస్మెంట్ లో చూసుకుంటే కార్బన్ స్టాక్ ఇన్ కంట్రీస్ ఫారెస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 7,285.5 మిలియన్ టన్స్ కార్బన్ స్టాక్. అంటే మన ఇండియాలో ఉన్న ఫారెస్ట్ దాదాపుగా 7,285.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ని స్టోర్ చేసుకునే క్యాపబిలిటీ అనేది కలిగి ఉంది. So there is an increase of 81.5 million tons in the carbon stock of the country as compared to the last assessment. So last report తో పోల్చుకుంటే కార్బన్ స్టోరింగ్ కెపాసిటీ కూడా మన ఇండియన్ ఫారెస్ట్ కి ఇంక్రీజ్ అయింది అన్నట్టు చెప్తుంది. సో ఓవరాల్ గా 7,285.5 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ స్టోరేజ్ కెపాసిటీ అనేది మన ఫారెస్ట్ కలిగి ఉందనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగా మన నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మన గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టుకుంది లేదంటే కొన్ని కాంట్రిబ్యూషన్స్ మా సైడ్ నుంచి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి చేస్తామన్నట్టు కొన్ని నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం చూసుకుంటే రిగార్డింగ్ స్టాటస్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ టార్గెట్ అండర్ NDC రిలేటెడ్ టు కార్బన్ sequestration, the current assessment shows that India's carbon stock has reached 30.43 billion tons of CO2 equivalent, which indicates that compared to the base year 2005, India has reached already 2.29 billion tons. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదైతే కార్బన్ స్టాక్ లేదంటే కార్బన్ సీక్వెస్ట్రేషన్ కెపాసిటీ ఏదైతే ఉందో ఇది ప్రెజెంట్ చూసుకుంటే దాదాపుగా ఓవరాల్ ఇండియన్ కార్బన్ స్టాక్ దాదాపుగా 30.43 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ కి. సో కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఇది ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఉన్నాయో ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ CO2 లో ఎంత ఎమిషన్ చేస్తున్నాయి ఎంత పొటెన్షియాలిటీని కలిగి ఉన్నాయో చెప్తారనమాట. సో ఆ పాయింట్ లో చూసుకున్నప్పుడు మన ఇండియా యొక్క కార్బన్ స్టాక్ కెపాసిటీ దాదాపుగా 30.43 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ కి రీచ్ అవ్వడం జరిగింది. 2005తో పోల్చుకున్నప్పుడు ఓవరాల్ గా మన ఇండియా ఏం పెట్టుకుందంటే టార్గెట్ NDC లో భాగంగా టార్గెట్ ఎంత పెట్టుకుందంటే ఈ కార్బన్ సింక్ దాదాపుగా 2.5 బిలియన్ నుంచి 3.0 బిలియన్స్ కి 2030 కల్లా సాధిస్తాం అన్నట్టు పెట్టుకుంది టార్గెట్. అది ఆల్రెడీ 2.29 బిలియన్ టన్స్ కి రీచ్ అయింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 30 లేదంటే ఇంకో 20 బిలియన్ టన్స్ మనము రీచ్ అయిపోతే ఏమవుతుందంటే 0.20. సో రీచ్ అయితే ఏమవుతుందంటే డెఫినెట్ గా మన ఆంధ్రప్రదేశ్ లేదంటే మన ఇండియా ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నాయో ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే క్యాపబిలిటీ అనేది ఇక్కడ మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇది బేసికల్ గా ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని అంశాల్లో కూడా మన ఇండియా ఫారెస్ట్ కవర్ ని కలిగి ఉండి పెరగడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మనం ఇక్కడ ఒక 2 పాయింట్లు అయితే డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఒకటో పాయింట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఉందనేది ఒకటి చూద్దాం. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఓవరాల్ గా ప్రపంచం మొత్తంలో ఏ కంట్రీలో హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉంది, అలాగే దాంతో పాటుగా తర్వాత సెకండ్ ఏ ఉన్నాయి అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఇంకా ఈజీగా రేపొద్దున ఎగ్జామ్ లో దీని రిలేటెడ్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటి బేస్ చేసుకుని క్వశ్చన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఈ కరెంట్ అఫైర్స్ మనం జాగ్రత్తగా కంపారిటివ్ వేలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే
ఎగ్జామినర్స్ క్వశ్చన్ పేపర్ అడిగే విధానం మారింది. డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చే పరిస్థితి చాలా తక్కువ అవకాశం ఉంది. కాబట్టి కంపారిటివ్ వేలో మనం స్టడీ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, చదువుకుంటూ వెళ్ళినప్పుడు ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా ఒకసారి మనం చూసుకుంటే ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఏరియా గురించి కానీ, అలాగే దాంతో పాటుగా సో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఏరియా గురించి కానీ, అలాగే దాంతో పాటుగా ఓవరాల్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో, వరల్డ్ లెవెల్లో ఏ స్టేట్స్ ఎలాగ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. సో దానికంటే ముందు ఎవరైతే ఇప్పుడు కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్ మీరు చూస్తున్నారో మనం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ అనమాట. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంలో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది తెలుగు మీడియం పీడిఎఫ్ ఇదే అనమాట. మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం తెలుగు మీడియం పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఏదైతే ఉందో అక్కడ మనం చెప్పాము అన్ని కూడా మీకు తెలుగు మీడియం, ఇది మనకి కరెంట్ అఫైర్స్ బేస్డ్ పీడిఎఫ్ అనమాట. సో ఈ పీడిఎఫ్ మీరు ఏదైతే ఉందో వీటిని మీరు ఫాలో అవ్వగలిగినప్పుడు రేపు పొద్దున్న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పిఐబి బేస్డ్ కానీ, అలాగే మేజర్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ బేస్డ్ కానీ మీకు ఈ కరెంట్ అఫైర్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్ గా రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు ఈ కరెంట్ అఫైర్స్ చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నట్టు మేము అనుకుంటాం. సో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఈ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి కూడా మీకు ఇది అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంది, ఎంత పర్సెంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియాలో ఉందో ఒకసారి చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో 22.63% ఫారెస్ట్ ఏరియా అనేది మన దగ్గర ఉండడం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నట్టు డిక్రీజ్ అయింది అనమాట. అలాగే తెలంగాణలో 24.70% ఫారెస్ట్ ఏరియా అనేది ఉంది. ఇది లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నప్పుడు ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ గా ఒకసారి మనం చూసుకుంటే ఏపీలో అటవీ విస్తరణ చూసుకుంటే 30 లక్షలు, దాదాపు 30,084.96 చదరపు కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్ లో అటవీ విస్తీర్ణం అనేది ఉంది. అందులో అధిక సాంద్రత ఉన్న అటవీలు వచ్చేసరికి 1995.71 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. తర్వాత మధ్యస్థ సాంద్రత ఉన్న అడవులు వచ్చేసరికి 13,725 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసరికి 14,363 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అలాగే దాంతో పాటుగా పొదలతో కూడుకున్న అడవులు వచ్చేసరికి 8,351 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్నాయి. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో 22.63% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నప్పుడు కొంత డిక్రీజ్ అయింది అన్నట్టు కూడా ఈ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఓవరాల్ గా వరల్డ్ లెవెల్లో మనం ఒకసారి చూసుకుంటే ఏ కంట్రీస్ టాప్ లో ఉన్నాయనుకుంటే, రష్యా మనకి టాప్ లో ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా కలిగి ఉన్న కంట్రీస్ లో రష్యా టాప్ లో ఉంటుంది. దాని తర్వాత మనకి సెకండ్ ప్లేస్ లో బ్రెజిల్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత యుఎస్ఏ ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే కెనడా, ఇవన్నీ ఉండడం అయితే జరుగుతుంది. సో టాప్ 3 కంట్రీస్ గా మనకి రష్యా, బ్రెజిల్, యుఎస్ఏ ఫారెస్ట్ ఏరియా కలిగి ఉన్న కంట్రీస్ గా ఉండడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది బేసికల్ గా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏవైతే ఎగ్జామ్ కి అవసరమో ఆ పాయింట్స్ మనం పికప్ చేసుకొని ఈ బేస్డ్ ఆన్ పిఐబి డేటాను బేస్ చేసుకొని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటిని మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. రివిజన్ చేయడం ద్వారా ఈజీగా రేపు పొద్దున ఎగ్జామ్ ఆన్సర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఇదంతా కూడా ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, ఈ కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం పిఐబి బేస్డ్ గా తయారు చేస్తున్నాం. అలాగే వేరు వేరు సోర్సెస్ బేస్డ్ తయారు చేస్తున్నాం. చూడండి, భారత్ నెట్ కి సంబంధించి రీసెంట్ గా పిఐబిలో ఒక ఆర్టికల్ వచ్చింది. దాని మీద మీకు డీటెయిల్డ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్ అనేవి సార్ట్అవుట్ చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే మీకు తెలుగు మీడియంలో కూడా ఇక్కడ ఇస్తున్నాం. భారత్ నెట్ ఏదైతే ఉందో ఆ భారత్ నెట్ కి సంబంధించి ఇక్కడే మీకు తెలుగు మీడియంలో డీటెయిల్డ్ గా ఏవైతే అవసరమో ఆ ప్రతి పాయింట్ ని డీటెయిల్డ్ గా మీకు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు 2 రకాల కరెంట్ అఫైర్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు ఓవరాల్ గా అన్ని సోర్సెస్ ఫాలో అవుతూ ఇచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంది. ఓన్లీ పిఐబి బేస్డ్ ఫాలో అవుతూ ఇచ్చిన కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఉంది. సో మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. లేదా ఆల్రెడీ మీ దగ్గర వేరే కరెంట్ అఫైర్స్ సోర్స్ ఉందంటే వాటిని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఏదైనా కానీ వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్ లో మంచి మార్కులు స్కోర్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఈ పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మన దగ్గర కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఈ కోర్సు ఏదైతే మన దగ్గర పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ ఉందో ఒకసారి మీరు మన వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ www.stnisacademy అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీకు పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ కోర్స్ మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసుకుంటే మొత్తం ఇదిగోండి ఇక్కడ పిఐబి బేస్డ్ ఉంది కదా. సో ఈ పిఐబి బేస్డ్ కరెంట్ అఫైర్స్ లో మీకు మొత్తం డీటెయిల్ గా 70 days వ్యాలిడిటీతో లాస్ట్ 6 months కవరేజ్ ఆగస్ట్ 2024 నుంచి జనవరి 2025 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం లో ఉంది.
డీటెయిల్ ఇప్పుడు మీకు చూపించాను, లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను. దాని తర్వాత ఇది ప్రధానంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం కాబట్టి మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఫిబ్రవరి ఎంతవరకు అవసరం అవుతాయి ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఓవరాల్ గా ఇది మీకు 90 రూపీస్ కి ఈ పీడిఎఫ్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి పర్చేజ్ చేసుకొని మీరు ఏదైతే గ్రూప్ 2 సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో ఆ లక్ష్యానికి ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఎంతో కొంతవరకు సహకారం అందించగలుగుతాయి. కాబట్టి మీకు కావాలనుకుంటే వీటిని పర్చేజ్ చేసి రివిజన్ చేయండి. ఏమైనా సందేహాలు కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్ లో కానీ లేదంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ కానీ కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఫర్దర్ సెషన్స్ లో వేరే టాపిక్ తో కలుద్దాం.